ప్రెస్ అండ్ మీడియా వారికి, అలాగే మన కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమైన అతిథులు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారికి, అలాగే అశ్విని దత్ గారికి, ఇలా ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. ముఖ్యంగా న్యూ టాలెంట్ రోడ్స్ అనేటువంటి సంస్థ ద్వారా మా గీతా గారు ఫుల్ టైం అంటే ఒక పూర్తి స్థాయి నిర్మాతగా మారినటువంటి రోజు. అండ్ కంగ్రాచులేషన్స్ గీతా గారు. అండ్ ముందుగా అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. చెడుని తొలగించి మంచిని ఆహ్వానించేటువంటి రోజు దీపావళి. మరి ఈ సందర్భంగా అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాము. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి తనయుడైనటువంటి ఎంతోమంది అంటే ఆయన ఫ్యామిలీలోంచి ఎంతోమంది వచ్చారు, ఎన్నో విజయాలు సాధించారు. ఇక హరికృష్ణ గారు చాలా చక్కటి మూవీస్ చేశారు. హరికృష్ణ గారి జ్యేష్ఠ కుమారుడు నందమూరి జానకీరామ్ గారి జ్యేష్ఠ కుమారుడైనటువంటి న్యూ హీరో ఈరోజు న్యూ టాలెంట్ రోడ్స్ అనే సంస్థ ద్వారా లాంచ్ కాబోతున్నారు. ఈ విషయం చాలామందికి తెలుసు. మరి ఆ సందర్భంగా నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ సంస్థ లాంచ్ జరిగింది. ఆ విషయాన్ని మీ అందరికీ చెప్పడం కూడా జరిగింది. అండ్ ఆ తర్వాత వైవిఎస్ చౌదరి గారు ది డైనమిక్ డైరెక్టర్ ఎంతోమంది న్యూ టాలెంట్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. వారు ఈరోజు ఎన్నో సినిమాలు చేస్తున్నారు, విషయం అందరికీ తెలిసిందే. మరి వారికి ఎంతో ఇష్టమైనటువంటి మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి పనిచేసినటువంటి కాస్ట్ అండ్ క్రూని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే మరకతమణి ఎంఎం కీరవాణి గారు సంగీతాన్ని సమకూరుస్తున్నట్టు, అలాగే చంద్రబోస్ గారు రచయితగా పనిచేస్తున్నట్టు, అలాగే సాయిమాధవ్ బుర్రా గారు ఈ సినిమాకి సంభాషణలు రాసినట్టు, ఇలా ఎన్నో విషయాలను తెలియజేశారు. అండ్ మరో గొప్ప విషయం ఏంటంటే ఈ సినిమా ద్వారా వీణారావు అనేటువంటి చక్కటి కూచిపూడి డాన్సర్, అలాగే తెలుగు అమ్మాయి హీరోయిన్గా రావడం అనేది కూడా చాలా చాలా గొప్ప విషయం. అంటే ఈ మధ్యకాలం ఎవరు కూడా వేరే వేరే రాష్ట్రాల్లోంచి వేరే వేరే ఊర్లలోంచి హీరోయిన్స్ తెచ్చుకుంటూ ఉన్నాము. మన దగ్గర ఎంతో టాలెంట్, న్యూ టాలెంట్ ఉంచుకొని కూడా మరి వీణారావు ఈ సినిమాకి హీరోయిన్గా పనిచేసిన విషయం కూడా తెలియజేశారు. ఆ తర్వాత ఈ సినిమా 1980s బ్యాక్డ్రాప్లో మనందరి ముందుకి వస్తుంది అన్న విషయాన్ని కూడా ఆయన ఒక చక్కటి సందర్భం ద్వారా, అంటే మనకి అక్కినేని నాగార్జున గారు వైవిఎస్ చౌదరి గారికి చాలా చాలా మంచి మిత్రులు. అంటే చౌదరి గారు నాగార్జున గారిని సెల్యులాయిడ్ సైంటిస్ట్ అని చాలా ముద్దుగా పిలుచుకుంటారు. అండ్ ఆయన అంటే ఎంతో గౌరవం కూడా, బికాజ్ చక్కటి ఛాన్స్ ఇచ్చినటువంటి వ్యక్తి, అలాగే చాలా ఎంకరేజ్ చేసినటువంటి వ్యక్తి. మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఈ 1980s బ్యాక్డ్రాప్లో ఈ మూవీ రాబోతోంది అనే విషయం తెలియజేశారు. మరి ఈరోజు అంటే ఈ సందర్భంగా దీపావళి సందర్భంగా అక్టోబర్ 30వ తారీఖున అంటే మనందరం కూడా ఎదురు చూస్తున్నాం. గత 3 ప్రెస్ మీట్లుగా అంటే చిన్నపిల్లలకు బర్త్డే సందర్భంగా అంటే 5th బర్త్డే అంటే ఒక 5 గిఫ్ట్స్ని మనం చక్కగా ప్యాక్ చేసి ఒక్కొక్కటి అలా అందిస్తూ ఉంటారు. అలా ఏంటంటే వైవిఎస్ చౌదరి గారు ఒక్కొక్క విషయాన్ని మనకు తెలియజేస్తూ వచ్చారు. బట్ టుడే ఈజ్ అ వెరీ వెరీ బిగ్ డే. పండగ, మంచి రోజు. ఆయనకి బాగా కావాల్సినటువంటి వ్యక్తులు కూడా ఆయన ముందే ఉన్నారు. ఆయనని లైఫ్లో ప్రోత్సహించినటువంటి వ్యక్తులు. మరి వారి సమక్షంలో ఒక గొప్ప విషయాన్ని, కథానాయకుడిని ఈరోజు మనందరికీ చూపించబోతున్నారు. ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి ప్రతి ఒక్కరు కూడా. దిస్ ఈజ్ అ సెలబ్రేషన్ డెఫినెట్లీ. అండ్ అందరూ వెయిట్ చేసినటువంటి టైం కూడా, ప్రెస్ అండ్ మీడియా కూడా. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. మరి గీత గారిని నిజంగా అండి వీ హ్యావ్ టు అప్రిషియేట్ హర్. ఒక లేడీ అయి ఉండి ఆవిడకి చాలా చాలా ఇంట్రెస్ట్ ప్రొడ్యూసర్గా ఉండడం అనేది, సినిమాకి ఎలాగైనా సరే కాంట్రిబ్యూట్ చేయాలనేది. మరి వారికి ఎంతగానో తోడ్పడినటువంటి వారి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఒకరిద్దరు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. బోయపాటి అరవింద్ గారు. సో వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ అలాగే అంటే యువర్ ఎంకరేజ్మెంట్ సార్, అంటే 100% ప్రతి ఒక్కరికి ఒక ఎంకరేజ్మెంట్, ఒక బూస్టప్ అనేది కావాలి, హూ ఎవర్ ఇట్ ఈస్. అలా మా గీతా గారికి వెన్నంటే ఉండి వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేశారు. అండ్ దట్స్ ద రీజన్ వీఆర్ ఆల్ హియర్ టుడే టు సెలబ్రేట్ ది సక్సెస్ అనొచ్చు, ఇంకా ప్రీ సెలబ్రేషన్ అని కూడా చెప్పొచ్చు. సో బిఫోర్ వి గెట్ ఇన్ టు ద మెయిన్ ఈవెంట్, న్యూ టాలెంట్ రోడ్స్ ఎన్టీఆర్ ఈ సంస్థకి సంబంధించిన ఎంబ్లెమ్ చూద్దాము. సో ఒక్కసారి వెనకాల నుంచి సౌండ్ ఇట్లాంటివి ఏమైనా వేసుకుంటే వేసుకోవచ్చు. ఎన్టీఆర్ ఎంబ్లెమ్ చూసేద్దాం. ఎంబ్లెమ్ ప్లీజ్.
వన్స్ మోర్ అండి, వన్స్ మోర్. సేమ్ ఏవి, వన్స్ మోర్. సూపర్ సార్. గీతా మ్యామ్, కంగ్రాచులేషన్స్. ఎంతోమంది న్యూ టాలెంట్స్ ఈ సంస్థ తరఫు నుంచి రావాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాము. ఆ తర్వాత వైవిఎస్ చౌదరి గారికి చాలా మంచి సన్నిహితులు, అందరికీ కూడా అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక గురూజీ అని మనం పిలుచుకునేటువంటి వ్యక్తి, ఒక గాడ్ ఫాదర్. ఒక కథని, ఒక కథనాన్ని రసవత్తరంగా రంజింపజేసే విధంగా తెర మీదికి ఎక్కించగలిగే సత్తా ఉన్నటువంటి దర్శక మేధావి అని కూడా అనొచ్చు. సార్ రాఘవేంద్రరావు గారు, మీరంటే అందరికీ చాలా చాలా గౌరవం. మీరు ఎంతోమంది యంగ్ టాలెంట్స్ని, కొత్త కొత్త హీరోల్ని తెలుగు ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారు. అండ్ వారు ఈరోజు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నారో కూడా మనందరికీ తెలుసు. మరి వారిద్దరి అనుబంధం చాలా 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 సుదీర్ఘమైనది అని చెప్పొచ్చు. మరి ఈ సందర్భంగా రాఘవేంద్రరావు గారు పరిచయం చేసినటువంటి కొంతమంది హీరోలు, అలాగే వారిద్దరు మధ్య ఉన్నటువంటి మెమరీస్, అలాగే వాటన్నిటిని కూడా ఒక చిన్న ఏవీ రూపంలో మీ అందరికీ ప్రజెంట్ చేయబోతున్నాము. ఏవి ప్లీజ్. కె. రాఘవేంద్రరావు గారు తెలుగు సినీ రంగంలో అగ్ర దర్శకుడు అని పిలువబడి శతాధిక చిత్రాల దర్శకుడిగా, రచయితగా, నృత్య దర్శకుడిగా, నిర్మాతగా బాధ్యతలు నిర్వర్తించి విభిన్న కథాంశాలతో నేల నుండి భారతీయ వరకు అన్ని రకాల వర్గాలను ఆకట్టుకునే చిత్రాలను రూపొందించారు రాఘవేంద్రరావు గారు. అవి అఖండమైన విజయాలను అందుకోవడమే కాక అనేక బాక్స్ ఆఫీస్ రికార్డులను కూడా తిరగరాశాయి. దాంతో ఆయన సాధారణ దర్శకుడి స్థాయి నుండి దర్శకేంద్రుడిగా ఖ్యాతికెక్కారు. ఆ ప్రయాణంలోనే ఆయన ఎక్కిన మొదటి మెట్టే 100వ మెట్టుకు సమానంగా అయిన నందమూరి తారక రామారావు గారి అడవిరాముడు. వారి కలయికలు అత్యధిక చిత్రాలు విడుదల కాగా అందులో ప్రేక్షకులను ఆకట్టుకుని కట్టిపడేసినవి అడవిరాముడు. మనగాళ్లకు మనగాండి, అడవికి రాముడు. మా రాము ఒక మంచి కథ చెప్పాడు పిల్ల. శిక్ష దృఢ సంకల్పం ఉంటే మనిషి సాధించలేనిదంటూ లేదు. సింహబలుడు. నేను వచ్చింది మీరిచ్చే బిరుదులు, పదవులు, సన్మాన సత్కారాలు స్వీకరించడానికి కాదు. శౌర్య సాహస పరాక్రమాలు మీ వృత్తులకు, తొత్తులకు పరిమితం కాదని నిరూపించడానికి. కేడీ నెంబర్ 1. కేడీ నెంబర్ 1. ఐఎమ్ నెంబర్ 1. కేడీ ఎవరో తెలుస్తారు. డ్రైవర్ రాముడు. వేటగాడు. ఆకాశ గంగొచ్చింది, ప్రాంతాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. గజ దొంగ. కష్టం ఎదురైన, ప్రమాదం సంభవించిన, ఆపదలు చుట్టుముట్టిన, పోలీసులు, ప్రభుత్వం, చివరిగా భగవంతుడు దిగి వచ్చిన, అనుకున్న పని అనుకున్నట్లుగా జరిగి తీరాలి. కొండవీటి సింహం. నా అరచేతిలో అవకాశం ఉన్నా, ప్రాణం పోయేటంత అవసరం ఉన్నా నేను నేరం చెయ్యను. ఎందుకో తెలుసా? నా పుట్టుకలో పవిత్రత ఉంది, నా రక్తంలో నిజాయితీ ఉంది, మా అమ్మ పెంపకంలో నీతి న్యాయం ఉంది. జస్టిస్ చౌదరి. న్యాయం కోసం అనుక్షణం ధర్మయుద్ధం చేసి న్యాయవాది ఆర్కే చౌదరిని ఓడించాలనుకోవడం, మోసంతో గెలవాలనుకోవడం శుద్ధ తెలివి తక్కువ. మరియు వారి కాంబినేషన్ లో ఎన్టీ రామారావు గారి ఆఖరి చిత్రం మేజర్ చంద్రకాంత్ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలవడమే కాక తెలుగు సినిమాకు ఒక అద్భుతమైన దిశను చూపించాయి.
దశను మార్చేసింది. భూమి నా దేశం నమో నమామి. విగ్రహానికి రిటైర్మెంట్ ఉంటుంది కానీ దేశభక్తికి రిటైర్మెంట్ లేదురా. నన్ను కన్న నా దేశం. చిన్న తారలను స్టార్స్ గా మార్చడం రాఘవేంద్రరావు గారికి వెన్నతో పెట్టిన విద్య. స్టార్స్ ని సూపర్ స్టార్స్ గా మార్చిన ఘనత ఆయనది. అంతేకాకుండా తెలుగు తెరకు ఎందరో కొత్త తారలను పరిచయం చేశారు. వారిలో ముఖ్యులు కలియుగ పాండవుల ద్వారా పరిచయమైన విక్టరీ వెంకటేష్ గారు. ఫర్ విక్టరీ అన్నది పాత సామెత, విజయ్ ఫర్ విక్టరీ అన్నది నేను సృష్టించిన సామెతని ఆ పిఎస్ఆర్ కు తెలియచేస్తాను. రాజకుమారుల ద్వారా పరిచయమైన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. మరియు గంగోత్రి ద్వారా పరిచయమైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఉన్నారు. అంతేకాకుండా తన సోదరుడితో కలిసి నిర్మాణ సంస్థను స్థాపించి బాలకృష్ణ గారితో అపూర్వ సహోదరులు, జూనియర్ ఎన్టీఆర్ గారితో స్టూడెంట్ నెంబర్ 1, తారక రత్న గారితో 1వ నెంబర్ కుర్రాడు చిత్రాల నిర్మాణంలో భాగమయ్యారు. మాట్లాడు ఆడకపో మాట్లాడుతూనే ఉంటా. అలానే ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో శ్రీకాంత్ తనయుడైన రోషన్ ని కూడా పెళ్లి సందడి చిత్రం ద్వారా పరిచయం చేయడం మరో విశేషం. రాఘవేంద్రరావు గారి జన్మదిన రోజునే జన్మించి గుడివాడలో ఎన్టీ రామారావు గారి అభిమానిగా ప్రారంభమై రాఘవేంద్రరావు గారి అభిమానిగా మారిన వైవిఎస్ చౌదరి గారు ఆయన దగ్గరే శిష్యరికం చేసి ఆయనలానే సంగీత సాహిత్యాల పట్ల మరియు పాటల చిత్రీకరణ పట్ల ఆకర్షితుడై ఎన్టీ రామారావు గారి మునిమనవుడు, నందమూరి కుటుంబంలోని 4వ తరం కథానాయకుడు నందమూరి తారక రామారావుని పరిచయం చేస్తున్న ఈ శుభ తరుణంలో తమ అభినందనలు అందజేయడానికి విచ్చేసిన దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారికి న్యూ టాలెంట్ రోడ్స్ నిర్మాణ సంస్థ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతోంది. ఈ వీడియో వారికి మాత్రమే కాదండి, మనందరం కూడా ఒక మంచి మెమరీ లాంటిది. ఒక్కసారి అందరూ బ్యాక్ అంటే ఓల్డ్ డేస్ నుంచి న్యూ డేస్కి వచ్చేసారు. దట్ వాజ్ అ లవ్లీ ఏవి. అంటే ఈ రోజు విచ్చేసిన మన ఇద్దరు ప్రముఖులు కూడా వైవిఎస్ చౌదరి గారికే కాకుండా ఎన్టీఆర్ గారి ఫ్యామిలీకి కూడా చాలా చాలా కావాల్సినటువంటి వ్యక్తులు. ఆ తర్వాత అశ్విని దత్ గారు, అశ్విని దత్ గారికి అలాగే వైవిఎస్ చౌదరి గారికి చాలా చక్కటి అనుబంధం ఉంది. అంటే వారి ఆఫీస్లో, వైవిఎస్ గారి ఆఫీస్లో ఎంటర్ అయినప్పుడు అంటే వెళ్ళిన వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. ముఖ్య పిక్చర్స్ కొన్ని ఉంటాయి, అందులో అశ్విని దత్ గారి పిక్చర్ ఉంటుంది. దట్ షోస్ హిజ్ లవ్ అండ్ రెస్పెక్ట్ టువర్డ్స్ అశ్విని దత్ గారు. అంటే శ్రీ ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు ఆ జనరేషన్ అయిపోయింది. ఆ తర్వాత కృష్ణ గారు, శోభన్ బాబు గారు, ఆ తర్వాత నాగార్జున గారు, బాలకృష్ణ గారు, ఆ తర్వాత రీసెంట్ గా మన బన్నీ, తారక్, చరణ్, అంటే ఇలా 4 జనరేషన్స్ ని కవర్ చేసినటువంటి డైనమిక్ అండ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు. సార్, మీరు రావడం చాలా చాలా ఆనందకరం సార్. అండ్ మీకు సంబంధించి కూడా దర్ ఇస్ అ స్మాల్ ఏవి ప్లీజ్. సి అశ్విని దత్ గారు యావత్ సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాతల్లో ఒకరిగా తెలుగు చిత్ర పరిశ్రమలో సాధారణ స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగి అనేక మంది నిర్మాతలకు మార్గదర్శిగా నిలిచారు. అశ్విని దత్ గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి వీరాభిమానిగా, ఆయన ఆశీస్సులు తోడుగా స్వయాన ఎన్టీఆర్ గారి నామకరణోత్సవంతో వైజయంతి మూవీస్ నిర్మాణ సంస్థను స్థాపించి ఆయన కథానాయకుడిగా ఎదురులేని మనిషి, యుగ పురుషుడు అనే సినిమాలను నిర్మించడం ద్వారా నిర్మాతగా ప్రయాణం మొదలుపెట్టి చిత్ర పరిశ్రమలోని అగ్ర హీరోలందరితో భారీ చిత్రాలను నిర్మించడమే కాక అఖండ విజయాలను నమోదు చేస్తూ అగ్ర నిర్మాతగా ఎదిగారు. ఆ కోవలోని నందమూరి నట వారసుడు, నట సింహం బాలకృష్ణ గారితో అశ్వమేధం చిత్రాన్ని భారీ వ్యయ ప్రయాసలనోర్చి నిర్మించారు. నందమూరి తారక రామారావు గారు భూమి నుండి దివికేగిన తదనంతరం ఆయన స్మృతిలో ఆయనే కృష్ణుడి అవతారంలో పంచాజన్యం పూరిస్తున్న రూపాన్ని
బ్యానర్లో పొందుపరుచుకొని అంతకు ముందున్న విజయాలను అధిగమిస్తూ తమ తదుపరి ఇన్నింగ్స్ లో తెలుగు చిత్రసీమలోనే కాక భారతీయ చిత్రసీమలో విజయకేతనం ఎగురవేశారు. ఆ ప్రయాణంలోనే ఆయన నందమూరి కుటుంబ కథానాయకుడు అయిన జూనియర్ ఎన్టీఆర్ గారితో స్టూడెంట్ నెంబర్ 1, తారకరత్న గారితో 1వ నెంబర్ కుర్రాడు, కళ్యాణ్ రామ్ గారితో అభిమన్యు వంటి చిత్రాలను నిర్మించి హిట్స్ ని అందుకున్నారు. ఒకటిగా ముందుకు వెళ్తుంటే అడిగినవన్నీ ఇస్తుంటే అవసరమే తీరుస్తుంటే ప్రేమంటారా కాదంటారా. ప్రెస్టీజియస్ వైజయంతి మూవీస్ ద్వారా సూపర్ స్టార్ కృష్ణ గారి నట వారసుడు అయిన మహేష్ బాబు గారిని, మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ గారిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అలా ఇప్పటి వరకు ఎందరో ఆర్టిస్ట్ ని, టెక్నీషియన్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్ర పరిశ్రమల్లో గొప్ప విజయాలను సొంతం చేసుకున్నారు అశ్విని దత్ గారు. ఆయన బ్యానర్ లో నిర్మించిన జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమాకు అసోసియేట్ గా తదుపరి అదే బ్యానర్ లో కో డైరెక్టర్ గా పనిచేసిన వైవిఎస్ చౌదరి గారు ఆ సంస్థతో 4.5 సంవత్సరాల పాటు ప్రయాణించి వైజయంతి మూవీస్ ని తన మాతృ సంస్థగా భావించి అశ్విని దత్ గారితో మంచి అనుబంధం పెంచుకున్నారు. యలమంచిలి గీత గారి నిర్మాణంలో న్యూ టాలెంట్ రోడ్స్ బ్యానర్ ద్వారా వైవిఎస్ చౌదరి గారి దర్శకత్వంలో రాబోతున్న చిత్రంలో నందమూరి కుటుంబ 4వ తరం కథానాయకుడు ఎన్టీ రామారావు గారి మునిమనవుడు శ్రీ నందమూరి తారక రామారావుని పరిచయం చేస్తున్న ఈ శుభ సందర్భంగా తనని ఆశీర్వదించడానికి విచ్చేసిన నిర్మాత అశ్విని దత్ గారికి న్యూ టాలెంట్ రోడ్స్ నిర్మాణ సంస్థ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతోంది. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మరి ఇక మన ముఖ్యమైన కార్యక్రమంలోకి వెళ్ళిపోదాము. అంతకన్నా ముందు మన ఎన్టీఆర్ అట్ ఈ సంస్థకు ప్రొడ్యూసర్ యలమంచిలి గీత గారు, వారిని ఒక్కసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము మన పెద్దల్ని రిసీవ్ చేసుకోవడానికి. ఒకసారి మీ చప్పట్ల సమక్షంలో యలమంచిలి గీత గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ మ్యామ్. వెల్కమ్ మ్యామ్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇక మన కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖుల్ని వేదిక మీదకి ఆహ్వానించేద్దాం. కింద చేద్దామా సార్? కింద చేద్దాం, పైన చేద్దామా సార్ లాంచ్? ఇది ఒకసారి సార్. గీత గారు వెల్కమ్. మరి ముందుగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. వారికి బొకేను అందించవలసిందిగా గీత గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. మ్యామ్ మధ్యలోకి రండి. అలాగే అశ్విని దత్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం కోసం అమెరికా నుంచి విచ్చేసినటువంటి అరవింద్ బోయపాటి గారిని కూడా ఒక్కసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ అరవింద్ గారు. గీత గారు అరవింద్ గారికి కూడా బొకేని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫొటోస్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆర్ డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి గారు. వెల్కమ్ సార్. ఇది చౌదరి గారికి మంచి మెమరబుల్ పిక్ అవుతుంది 100%.
వైవిఎస్ గారికి కావాల్సిన ఆప్తులు, శ్రేయోభిలాషులు. ఎస్ సార్. అంటే ఇక్కడ చాలా కామన్ పాయింట్స్ ఉన్నాయి. వైవిఎస్ గారికి ఇష్టమైన వ్యక్తులు, వారు ఎన్టీఆర్ గారి ఫ్యామిలీకి ఎంతో కావాల్సినటువంటి వ్యక్తులు, వారి ఫ్యామిలీకి కొన్ని ఏళ్లగా ఉన్నటువంటి వ్యక్తులు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇక మనందరం వెయిట్ చేస్తున్న టైం, లాంచ్ టైం చాలా చాలా అంటే ఎవ్వరికీ తెలియదు యాక్చువల్గా ఇప్పుడు ఈ వీడియో ఇప్పటి వరకు, అండ్ చాలా తక్కువ మందికి తెలుసు డిజైన్ అయినట్టు ఎలా ఉంటుంది ఏంటి అని. ఎస్, ఇప్పుడు మనందరం కూడా చూడబోతున్నాం. అందరూ వెయిట్ చేస్తున్నారు. మరి విచ్చేసిన రాఘవేంద్రరావు గారి తరఫున, అలాగే అశ్విని దత్ గారి చేతుల మీదుగా ఈరోజు ఈ లాంచ్ జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ఒకసారి వేద పండితుల్ని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆశీర్వచనం అనంతరం లాంచ్ చేద్దాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఒక అందరికీ తెలియజేసుకునేది ఏమనగా, ఒక నందమూరి తారక రామారావు గారు, రేచర్ల గోత్రస్తులైన నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాతం గాంచారు. నిమ్మకూరులో పుట్టిన నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాతం గాంచారు. ఆయన పుట్టుక అనేది తెలుగు జాతిలో తేజాన్ని తెచ్చింది. ఆయన 4వ తరంలోంచి ఆ పేరు మరొక్క మారు విశ్వవిఖ్యాతం గాంచాలని వేద పండితులు ఆశీర్వచనాల మధ్యన ఈ రోజున ఆయనతో జగద్విఖ్యాతమైన ఫిల్ములు తీసి ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలను ఎంతో ఇనుమడింపజేసే ప్రయాణంలో ఆయన ఎంతో కృషి చేశారు. మా గురువుగారు రాఘవేంద్రరావు గారు పట్టుదలతో కృషి చేశారు. అలాగే ఆయన చేతుల మీదుగా వైజయంతి మూవీస్ సంస్థ ప్రతిష్టాపించబడి ఎంతో ఎత్తుకు ఎదిగి ఈ రోజున ఒక జగజ్జయగీయమానమైన సంస్థ అయింది. నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగింది. ఆయన చేయి చలవ లాంటిది. అలాంటి ఇద్దరి మధ్య నుంచి మరొక ఎన్టీఆర్ అనే పదంతో కూడిన ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ తెర లేపబోతున్న ఈ క్షణాల్లో అది ఒక పవిత్రమైన వేద పండితులు, వేద మంత్రాల మధ్యన ఆ పేరుని నాకెంతో ఇష్టమైన అభిమాన దర్శకులైన నా గురువు గారు, అలాగే నాకు అభిమాన సంస్థ, ఆ సంస్థలకు వచ్చిన తర్వాత నేను దర్శకుడు అవ్వాలనే కోరిక కలిగింది. ఆయన ఇక్కడ ఉండిపో చౌదరి దర్శకత్వం ఛాన్స్ ఇస్తానని ఆయన అంటంతో నాకు ఆలోచన వచ్చింది. లేకపోతే నేను ఇంకా అసిస్టెంట్గా పనిచేస్తుండేవాడిని, ఇప్పుడు దాకా నాకు తెలియదు. అలాంటి ఒక మహానుభావులు ఇద్దరికీ మళ్ళీ రామారావు గారితో కనెక్షన్ ఉంది. సో వాళ్ళిద్దరి మధ్యలోంచి ఆ వేద పండితుల యొక్క వేద మంత్రాల మధ్యన ఈ నందమూరి తారక రామారావు పేరు, ఆయన యొక్క షోరీల్ని మీకు పరిచయం చేయడం అనేది నా అదృష్టం కింద భావిస్తూ ప్రారంభించండి సార్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మమ అగ్నే వర్చో విజవే స్వస్త్వయం త్వేంధానస్తనవం పుషేమ మహ్యం నమంతాం ప్రతిశస్త్రశస్త్రస్త్వయాధ్యక్షేణ పృతన జయేమ మమ దేవా విజవేశస్తు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః మమాంతరిక్షపరగోపమస్తు మహ్యం వాతః పవతాం కామే అస్మిన్ మయి దేవాం ద్రవిణమాయయంతాం మయ్యాశీరస్తు మయ దేవభూతిః దేవ్యా హోతారావనిజం తపూర్వేరిష్టాత్యామ
తనువాసు వీరాः సంజ్ఞానం విజ్ఞానం జ్ఞానమభిజ్ఞానతు సంకల్పమానముపకల్పమానముపక్లుప్తం క్లుప్తం యజమానస్య తాత్తా విష్ణో పాచి పాచి విష్ణో విష్ణో పాచి యజ్ఞపతిం పాయి పాహి మాం యజ్ఞపతి ఇతి యజ్ఞః తాత్తా విష్ణో పాయి పాచి యజ్ఞపతిం మాం మాం పాయే తచ్చం యోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే సంచతుష్పదే ఓం శాంతి 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 శతం దేవదరదో వర్ధమానస్య నిగమోద్భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుదయేన వర్ధయంతి శతమేన మేన శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి శుభగం శుభం రోచనో రోచమానశ్చోభనశ్చోభమానః కళ్యాణః హరి ఓం స్వస్తి. ధన్యవాదాలండి. ఇప్పుడు ఇక్కడ మేము కిందకు వచ్చి ఆన్ చేయాలి. ఇక్కడ ఆన్ చేస్తే మేము తర్వాత ఆన్ చేసిన తర్వాత మేము కూర్చునే తర్వాత ఆన్ అవుతాయి. ఓకే, మీరే ఇద్దరు కలిసి మీరు లాంచ్ అని మీరు ఇద్దరు అన్నారండి. సరే ఇలా పట్టుకోండి, ఇద్దరు కలిసి ఇలా జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ అందామండి. ఒక అమ్మాయికి ఉండండి. రెడీ సార్? జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్. శుభమస్తు శుభమస్తు. నందమూరి తారక రామారావు అనే నేను ఊహ తెలిసినప్పటి నుంచి నటన పట్ల ఇష్టం పెంచుకుని శ్రీ వైఎస్ చౌదరి గారి వద్ద గత 18 నెలలుగా అన్ని ముఖ్య విభాగాల్లో శిక్షణ పొంది ఆయన దర్శకత్వంలోనే మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ద్వారా భారతీయ చలనచిత్ర పరిశ్రమకి పరిచయం అవుతున్న నేను ఎందరో మహోన్నత నటీనటులు సాంకేతిక నిపుణులతో జగజ్జేగీయమానం అవుతున్న మన చలనచిత్ర పరిశ్రమ పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, దాని యొక్క సమగ్రతను కాపాడుతానని కథా రచయిత దర్శక నిర్మాతల సంతృప్తి మేరకు కథలు సన్నివేశాలు పాత్రలకు అనుగుణంగా నటించి ప్రేక్షకులను రంజింపజేయడంలో నా వంతు నిరంతర కృషి చేస్తానని నా ముత్తాత, నా దైవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. హే తమ్ముడు, విష్ యు ఆల్ గుడ్ లక్.
చౌదరి గారి వద్ద గత 18 నెలలుగా అన్ని ముఖ్య విభాగాల్లో శిక్షణ పొంది ఆయన దర్శకత్వంలోనే మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ద్వారా భారతీయ చలనచిత్ర పరిశ్రమకి పరిచయం అవుతున్న నేను ఎందరో మహోన్నత నటీనటులు సాంకేతిక నిపుణులతో జగజ్జేగీయమానమవుతున్న మన చలనచిత్ర పరిశ్రమ పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని దాని యొక్క సమగ్రతను కాపాడుతానని కథా రచయిత దర్శక నిర్మాతల సంతృప్తి మేరకు కథలు సన్నివేశాలు పాత్రలకు అనుగుణంగా నటించి ప్రేక్షకులను రంజింపజేయడంలో నా వంతు నిరంతర కృషి చేస్తానని నా ముత్తాత నా దైవం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తమ్ముడు, విష్ యు ఆల్ గుడ్ లక్. ఎలా ఉన్నారు? అంటే అది 2 times చూసాం కదా. మీ అందరికీ అంటే ఆ అబ్బాయి గురించి ఒకటి అంటే మెయిన్గా స్ట్రైకింగ్ ఎలిమెంట్ ఒక్కొక్కరిని చూసిన తర్వాత కలుగుతుంది. అది ఐస్, ఐబ్రోస్ అండ్ 6 feet హైట్. అంటే ఒక యువ కుర్రాడు, అంటే సినిమా మీద కసి ఉన్నటువంటి కుర్రాడు ఎలా ఉండాలో అలాగే ఉన్నాడు. అండ్ వైవిఎస్ చౌదరి గారు సెలెక్ట్ చేసుకున్నారు అంటే డెఫినెట్గా అంటే ఆయన ముందు చిత్రాలు కూడా మనం చూసాము. దేవదాస్ సినిమాలో రామ్ క్యారెక్టర్ ఎలా ఉంది, ఇంకా అలాగే చాలా అంటే ఆయన సినిమాలన్నీ కూడా ఒక కొత్త హీరోని ఎలా ప్రొజెక్ట్ చేయాలో ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా చాలా పుష్కలంగా ఉంటుందన్నమాట. సో దట్ వాజ్ లవ్లీ ఫస్ట్ లుక్. ఫస్ట్ దర్శన్ అయితే అదిరిపోయింది. యాక్చువల్గా దసరా పండగ సందర్భంగా నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఈ లాంచ్ జరగాలి, కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది. బట్ ఎస్, లేట్ అయినా కూడా చాలా లేటెస్ట్గా దీపావళి పండగ, కలర్స్ ఆఫ్ లైట్, ఫెస్టివల్ ఆఫ్ హ్యాపీనెస్, మరి ఈ సందర్భంగా లాంచ్ అయినందుకు ద ఫస్ట్ దర్శన్ లుక్ అయితే అదిరిపోయింది. అవునా? నచ్చితే ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి మాకు తెలియజేస్తే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. లెజెండరీ ఎన్టీఆర్ గారి ముని మనవడు, 4వ తరం నందమూరి తారక రామారావు గారు 100% మంచి సక్సెస్ అవ్వాలని, మంచి మంచి సినిమాలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎన్టీఆర్ యాట్ సంస్థ. ఇక ఆలస్యం చేయకుండా మన ఫ్లెక్స్లు కూడా రెడీ అయిపోయాయి కాబట్టి మన పెద్దల్ని కూడా ఆహ్వానించేస్తున్నాము. ముందుగా వైవిఎస్ చౌదరి గారు అలాగే గీత గారు విచ్చేసిన అతిథుల్ని మరొకసారి వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. యలమంచలి గీత గారు, వైవిఎస్ చౌదరి గారు, సో వారిద్దరూ కూడా విచ్చేసిన అతిథుల్ని ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మన తెలుగు సాంప్రదాయం ప్రకారం జ్యోతిని వెలిగిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తుందా మనవి. గీత గారు రండి. రాఘవేంద్రరావు గారు స్వాగతం సార్. అశ్విని దత్ గారికి స్వాగతం. అలాగే అరవింద్ బోయపాటి గారు మీకు కూడా స్వాగతం సార్. మరి జ్యోతిని వెలిగిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆ భగవంతుని ఆశీస్సులు, శ్రేయోభిలాషుల ఆశీస్సులు ఓం ముద్దేభ్యత్తజాతవేదో భక్తం నరురతిం మమ పజోగుక్యమక్యమావహజీవనం జదిశో దశ ఓం మనోహిం వేత్యాతవేదో కామత్వం
जगते अविप्रगग्नागयत्वजाम परिपादया पर्याप्यानन्दराजाति सर्वत्वामोतिरात्तमुत्तम सर्वज्ञाप्यै सर्वच्चित्तै सर्वमेव तेनाप्नोति जयति ओम भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं वच्मक्षभिर्यजत्राः श्रीरङ्गैः तुष्टुवागं तस्य नोभिः यशेमदेवयतं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धस्तवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न ताक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु अर्चद प्रार्चद प्रियमेदासो अर्चद अर्चं द्वपुत्रक उत पूरन्न दुष्वर्चद अर्चद प्रार्चत अर्यवनं बृहत्वदमिन्द्रं दानाय चोदय वाचं विष्णुगं दरत्वदेगं सवितारं च वाजिनम् अर्चद प्रार्चद प्रियमेदासो अर्चद अर्चं दुपुत्रक उत पूरन्न दुष्वर्चदार्चद प्रार्चद ఓం స్వస్తి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అందరికీ. మరి ఈ సందర్భంగా అశ్విని దత్ గారు మనందరితో ముందుగా మాట్లాడబోతున్నారు. సార్ ఓకే ఆఫ్టర్ ఫోటో. అంటే కల్కి సినిమాలో మన బుజ్జి కార్ స్పీడ్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందో మన హీరో కూడా అంతే ఫాస్ట్గా వెళ్ళాలని అశ్విని దత్ గారు బ్లెస్ చేస్తారు. అంతకన్నా ముందు సార్ సో మీరు బ్లెస్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ప్రియమైన పాత్రికేయ సోదర సోదరీమణులందరికీ నమస్కారం. మా చౌదరి ఇలాంటిది ఏదో చేసి గొప్ప పని ఎంతో ఓర్పుతో నేర్పుతో నిలదొక్కుంటాడని నాకు మా సంస్థలో అతను పనిచేసిన రోజు నుంచి గొప్ప అభిమానం. అదేవిధంగా ఈరోజు ప్రూవ్ చేశాడు. ఆల్ ది బెస్ట్ చౌదరి, ఆల్ ది బెస్ట్. సార్ రాఘవేంద్ర సార్. మీడియా మిత్రులకి పాత్రికేయులకి వచ్చిన అతిథులకి అందరికీ నమస్కారం. నందమూరి వంశంలో కొత్త శకం ప్రారంభమైంది. ఈ పిక్చర్తో నిర్మాతకి దర్శకులకి కొత్తగా పరిచయం అవుతున్న మన నందమూరి తారక రామారావు అఖండ విజయం సాధించాలని అన్నగారి ఆశీస్సులతో ఈ పిక్చర్ సూపర్ డూపర్ హిట్ అయ్యి నిర్మాతకి దర్శకుడికి మంచి పేరు తేవాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఆ తర్వాత అరవింద్ గారు. అందరికీ నమస్కారం అండి. హ్యాపీ దీపావళి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ వేదిక మీద ఉన్నటువంటి రాఘవేంద్ర గారికి, అశ్విని దత్ గారికి, మా మిత్రుడు చౌదరి గారికి మాకు గత 4-5 ఏళ్ళుగా పరిచయం ఉంది. ఈజ్ లైక్ మై బ్రదర్. తర్వాత ఎల్లమంచిలి గీత గారికి. సో ఇట్స్ ఎ బిగ్ టాస్క్ ఆన్ హర్ హెడ్. ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఐ విష్ ఆల్ ద సక్సెస్. అండ్ ఆల్సో ఫర్ అవర్ న్యూ టాలెంట్ రోడ్స్ హీరో నందమూరి తారక రామారావు గారికి. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ విష్ హిమ్ ది గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. స్పెషల్ థ్యాంక్స్ టు రాఘవేందర్ గారు, అలాగే అశ్విని దత్ గారు. చాలా అంటే ఈ టైంని మాకు చాలా మెమరబుల్ చేశారు. సో వారు రావడం అనేది ఇట్స్ అ వెరీ వెరీ గ్రేట్ థింగ్ అండ్ ప్రివిలేజ్ ఈ సంస్థకు. మరి వారికి ఒకసారి బాయ్ బాయ్ చెప్పేసి మా చౌదరి గారు మరొకసారి వస్తారు. అలాగే గీత గారు, చౌదరి గారు. తర్వాత మీడియా Q&A. గెట్ రెడీ టు స్ట్రైక్ విత్ ద క్వశ్చన్స్. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ యా సార్. రెడీ. మా ఈ పాత్రికేయ మిత్రులతో మేము ఏర్పాటు చేసుకునే సమావేశానికి ఈ అక్టోబర్ 30 సందర్భంగా మేము ఏర్పరచుకున్న ఈ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం అండి. ఇది నా శ్రీమతి ఎలమంచిలి గీత స్థాపించిన తన సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అమెరికా నుంచి ప్రోత్సాహంతో రమేష్ అత్తిలి గారి నేతృత్వంలో ఇందాక విచ్చేసిన అరవింద్ బోయిపాటి గారు వారి అలాంటి వారి సహకారంతో, అంటే పెద్దవాళ్ళు మంచి మనసుతో వాళ్ళందరూ సహకారంతో, అండదండలతో తను నిర్మిస్తున్న ఈ చిత్రం యొక్క 4వ ప్రెస్ మీట్ అన్నమాట ఇది. మొదటి ప్రెస్ మీట్లో మేము మా బ్యానర్ పేరు, తన బ్యానర్ పేరు, కథానాయకుడి పేరు, రెండో ప్రెస్ మీట్లో కథానాయిక పేరు, అట్లాగే నాకు దర్శకుడికి వెన్నంటూ ఉంటే సాహిత్య సంగీతం సంభాషణలు, అలాగే మూడో ప్రెస్ మీట్లో కథా నేపథ్యం, తెలుగు భాష, తెలుగు సాహిత్యం, హైందవ సాంప్రదాయాలు నేపథ్యంలో కథ ఉంటుందని చెప్పుకోవడం జరిగింది. ఈ 4వ ప్రెస్ మీట్లో ఏం చేయటం అంటే మేము రాసుకున్న ఒక కథని మోయగలిగిన, తీసుకెళ్ళి ప్రజల్లోకి, ప్రజాబాహుళ్యంలోకి తీసుకెళ్ళి, ప్రేక్షక బాహుళ్యంలోకి తీసుకెళ్ళగలిగి గుచ్చి ఇది ఈ కథ అని చెప్పగలిగిన ఒక దమ్మున్న క్యారెక్టర్ని పోషించగలిగిన సత్తా ఉన్న మెయిన్ సూత్రధారైన కథానాయకుడిని ఆవిష్కరింపజేసుకోవడం జరిగింది. అది నేను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమయం. నేను ఏ మహానుభావుని దివ్యమోహన రూపం స్ఫూర్తితో సినిమా వైపు ఆకర్షితుడనయ్యాను, సినిమా రంగం వైపు నడిచాను, రంగంలో భాగస్వామిని అయ్యాను, ఆయన్ని భాగస్వామిని అయిన తర్వాత అవకాశం వచ్చినప్పుడు ఆయన్ని అబిడ్స్ హౌస్లోకి వెళ్ళి కలిసినప్పుడు, అన్నగారు ఇలాగ మీ వలన నాకు సినిమా అనేది పట్ల ఆకర్షితుడిని అయ్యాను, రంగంలోకి వచ్చాను. హరికృష్ణ గారు వెనకాలే ఉన్నారు అప్పుడు, ఆ టైంలో నందమూరి హరికృష్ణ గారు. ఆకర్షితుడిని అయ్యాను, ఇలాగ నాకు అవకాశం వచ్చిందంటే ఎవరు నిర్మాత అని అడిగితే ఫలానా అని చెప్పాను. ఆర్టిస్టులు ఎవరు, హీరోయిన్లు ఎవరు అని చెప్తే అది కూడా చెప్పాను. మంచి పాత్ర ఉంటే చెప్పండి, మాకు యాడ్ చేయాలనుంది అని ఆయన ఒక అభిమాని నన్ను దర్శకుడిగా మారుతున్న తరుణంలో ప్రోత్సహించడానికి కాదు, నిజంగా ఆయన నోట్లోంచి ఏమొచ్చినా, ఆయన మనసులోంచి ఏమొచ్చినా చేసి చూపించే మనస్తత్వం ఉన్న మనిషిగా
ఆయన ఆ రోజున మాట ఇచ్చి ప్రోత్సహించాడు. ఆయన మాట అంటే మాట మీద నిలబడతారు. అంతటి మహానుభావుడిని ఆ రోజున నేను ఎందుకో ఆ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అవ్వలేదు. నేను కూడా ఆయన మాట ఇచ్చారు, ఆయన ఊరినే మాట ఇవ్వరు. ఆ ఎన్టీఆర్ అనే ఒక అక్షరాలతో నేను ఎప్పటికీ ప్రయాణం చేయలేకపోయాను. తదనంతరం తెలుగుదేశం ఆయన మానసపుత్రిగా ఆ పార్టీకి సంబంధించిన ఆయన హయాంలో జరుగుతున్న నేతృత్వంలో కొన్ని డాక్యుమెంటరీకి సంబంధించిన విషయాల్లో ఆయన మీద నేను క్లాప్ కొట్టడం, ఆ తర్వాత ఆయనతో కొసరాజు రాఘవయ్య చౌదరి గారితో ఆయన కొన్ని పాటలు రాయించే విషయంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయటం, నా దస్తూరిని ఆయన మెచ్చుకోవటం, ఇవన్నీ కూడా ఆయనతో నాకు పెనవేసుకున్న అనుబంధాలు అన్నమాట. సో అవన్నీ కూడా నేను ఎప్పటికీ మర్చిపోను. అలాంటి ఒక ఎన్టీఆర్ అనే ఒక పదంతోనూ, ఆ పవర్తోనూ, ఆ స్ఫూర్తితో నేను ప్రయాణించడం అనేది ఎప్పుడు మళ్ళెప్పుడు అనుకునే ఒక జరుగుతున్న టైంలో ఆయన మళ్ళీ తన మునిమానవుడి రూపంలో ఈ 4వ తరంలో నాకు ఆ 3 పదాలతో నేను పరిచయం చేయాలి అని నాకు అవకాశం ఇచ్చినట్లుగా నేను భావిస్తున్నాను. అది అదృష్టం కింద భావిస్తున్నాను. అదొక తారక మంత్రం. ఎన్టీఆర్ అనేది 6 అడుగుల ఆజాన బాహుడులాగా ఉండే ఆ రూపాన్ని మీరు ఈరోజు చూశారు. ఎప్పుడా అని 3 ప్రెస్ మీట్ల ద్వారా నేను ఒక ఉత్సుకత లేపాను. దానికి తెర ఈరోజు దించాను. ఆయన రూపం మీ కన్నుల్లోంచి మనసుల్లో ముద్రపడింది. మీ అందరి ఆశీస్సులు, ఆశీర్వాదాలు ఆయనకు ఉండాలి. ఎందుకంటే ముత్తాత గారు పైనుంచి ఆశీస్సులు అందిస్తున్నారు, తాతగారు హరికృష్ణ గారు ఆశీస్సులు అందిస్తున్నారు, నాన్నగారు జానకిరామ్ గారు ఒక ఆశయంతో ఆయన తాతగారి పేరు తనయుడికి పెట్టారు, ఆయన పైనుంచి ఆశీర్వదిస్తున్నారు. అలాగే కుటుంబం మొత్తం ఒక పెద్ద కుటుంబం అనమాట. ఆ కుటుంబం ఆశీస్సులు అన్నీ ఆయనకు ఉన్నాయి. ఆయన అభిమానులు, వంశం, ఇక నందమూరి వంశం అభిమానులు అందరూ కూడా ఆశీర్వాదాలు అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఐక్యమత్యంతో అందరూ ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాను. అలాగే నేను అభిమానులు అనే కులంలోంచి వచ్చాను. నేను ఎవరు హీరోతో సినిమా తీసినా అందరు హీరోల అభిమానులు షూటింగ్కి వచ్చినప్పుడు అందరితో మంచిగా ఉన్నాను. అందరు హీరోలకు నేను ఆప్యాయంగా, ఆత్మీయంగా మాట్లాడిచ్చాను. ప్రతి హీరో అభిమానులు కూడా నా యొక్క ఈ హీరోని ఆదరించాలని, అభిమానించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే అభిమానుల హృదయాలు నాకు తెలుసు. నేను అభిమానుల్లోంచి వచ్చాను, మీలోంచి వచ్చాను. మీ వాడిగా ఇక్కడికి వచ్చి మీ మనసులు నాకు తెలుసు. నేను ఎవరిని గాయపరచాలన్న ఉద్దేశం ఉండదు. ప్రతి ఒక్కరిని షూటింగ్ వచ్చిన వెంటనే అభిమానాన్ని చెప్పితే ఏ హీరో అనేది కాదు, ప్రతి ఒక్కరిని నేను ఆత్మీయంగా తీసుకోవడం, సోదరుడిగా భావించడం అనే సంఘటనలే జరిగినాయి. సో నా హీరోని, నా కొత్త హీరోని ప్రతిసారి నేను పరిచయం చేసినప్పుడల్లా, వెంకట్ని పరిచయం చేసిన ఫస్ట్ ఫిలిం ద్వారా, ఆదిత్య ఓమన్ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన అతను పరిచయం చేసిన, ఆశీర్వదించారు, ఆదరించారు. అలాగే దేవదాసులో రాముని పరిచయం చేసిన, ఆశీర్వదించారు, ఆదరించారు. అలాగే సాయిధరం తేజ్ని పరిచయం చేసిన, ఆశీర్వదించారు, ఆదరించారు. అలాగే మా నందమూరి తారక రామారావుని కూడా ఆశీర్వదించండి, ఆదరించండి అని కోరుకుంటూ, మరొక విషయం ఏంటంటే ఈ రోజున మాలో ఒక అభిమానిగా ఉన్న మాలో ఎంతో ఉత్తేజాన్ని నింపింది సర్దార్ పాపారాయుడు అనే సినిమా. 1980 అక్టోబర్ 30 అనమాట. కరెక్ట్గా 3 రోజుల ముందు 30వ తారీఖు విడుదల, నెక్స్ట్ డే రేపే విడుదల, ఈరోజే బ్రహ్మాండమైన విడుదల. అంటే 3 రోజుల ముందు సడన్గా డేట్ ప్రకటించడం, నెక్స్ట్ రేపే విడుదల అనేయటం, అది ఒక కొత్త అధ్యాయానికి, ఒక విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారి జీవితంలో కొత్త అధ్యాయానికి తెరలేపిన చిత్రం. ఆ రోజునే ఈ వేడుక జరుపుకోవటం, ఎందుకంటే దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ షూటింగ్లోనే ఊటీలో ఉండగా రామారావు గారు ఇక నేను రాజకీయాల్లోకి వద్దాం అనుకుంటున్నాను అని ఒక కొత్త అధ్యాయానికి తెరలేపిన ఒక చిత్రం అనమాట. అలాంటి ఒక సందర్భం, రిలీజ్ అయిన చిత్రం సందర్భంగా మా ఇంకో నందమూరి తారక రామారావు గారిని ఈ విశ్వానికి పరిచయం చేయడం అనేది ఒక అదృష్టం కింద, భాగ్యం కింద భావిస్తున్నాను. అట్లాగే ఈ వేడుకను ఈ విశ్వానికి
ఆ పేరుని, ఆ రూపాన్ని ఎవరి ద్వారా పరిచయం చేయాలి అంటే నందమూరి తారక రామారావు గారి యొక్క పరిచయం అనేది 76 వరకు రామారావు గారి ప్రయాణం ఒకటి, 77లో అడవి రాముడి నుంచి రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన ప్రయాణం మరొకటి అనమాట. అక్కడ నుంచి కమర్షియల్గా అప్పుడు దాకా రామారావు గారి జర్నీ ఒక రకంగా ఉంది, అద్భుతంగా ఉంది. అక్కడ నుంచి అత్యద్భుతం, మహాద్భుతంగా మారిందనమాట. ఒక లీప్ అనమాట. అలాగే అంతటి మహాదర్శకులు, నా అభిమాన దర్శకులు రాఘవేంద్రరావు గారు. ఆయన నేను ఒకే రోజు జన్మదినం మా ఇద్దరిది. అంతటి మహాదర్శకులు ఆయన చేతుల మీదుగా గురువుగారు మీ ఆశీస్సులు అందించండి. తను మీ చేతుల మీదుగా ప్రారంభించబడతాం తన కెరీరు. రామారావు గారి ప్రయాణంలో ఏమాత్రం అతను ఆ ప్రయాణం ఆశీస్సులు, ఆయన ఆశీస్సులు, మీ ఆశీస్సులు దొరికితే తను గొప్పవాడు అవ్వాలి అని అడిగిన వెంటనే, అది దొరకాలి అని చెప్పిన వెంటనే ఆయన వచ్చి ఆశీర్వదించడం అనేది గొప్పగా ఫీల్ అయ్యాను. అలాగే అశ్విని దత్ గారితో నా ప్రయాణం చాలా గొప్ప ప్రయాణం. అశ్విని దత్ గారు కూడా రామారావు గారితో ఆయనది ఒక అద్భుతమైన ప్రయాణం. అప్పుడు దాకా ఆయన రామారావు గారిని మేము చూసింది ఒకటి, తర్వాత చూసింది ఒకటి. అప్పుడు దాకా మేము చూసింది ఒక రకంగా ఆయన రామారావు గారిని చూస్తే, ఆయన రామారావు గారి స్టైలింగ్ని, ఆయన చూపించే విధానాన్ని మార్చారన్నమాట. వాళ్ళిద్దరూ వచ్చి ఈ రోజున ఇంత అంటే ఆయన బ్యానర్లో ముద్రపరుచుకున్న ఆయన్ని చూసి వీళ్ళిద్దరి చేతుల మీదుగా ఇతను పరిచయం కావడం అనేది ఒక అదృష్టంగా, ఆనందంగా భావించి వాళ్ళ చేతుల మీదుగా ఆయన్ని పరిచయం చేయడం అనేది ఈ రోజున నాకు ఆనందంగా భావిస్తున్నాను, వాళ్ళ అదృష్టంగా భావిస్తున్నాను. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సభాపూర్వకంగా. అలాగే విచ్చేసిన ప్రతి పాత్రికేయ మిత్రులందరికీ ఈ 3 సభల ద్వారా, 3 ప్రెస్ మీట్ల ద్వారా నన్ను ప్రతి ఓర్పుతో, సహనంతో, ప్రతి నా యొక్క Q&Aలు కానీ, నా యొక్క ప్రెస్ మీట్లు కానీ సహనంతో, ఓర్పుతో అన్ని ప్రేక్షకులకు రీచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ నందమూరి తారక రామారావు గారికి అంటే నేను పరిచయం చేస్తున్న మా కథానాయకుడికి ఆశీస్సులు అందించాలని